నిర్మల్ జిల్లాలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సుడిగాలి పర్యటన చేశారు. జిల్లా కేంద్రంలోని జీఎన్ఆర్ కాలనీలో ప్రతి సంవత్సరం ముంపుకు గురై అనేక అవస్థలు పడుతున్నారని, ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన వాగులోని చెక్ డ్యాం ఎత్తును తగ్గిస్తే కాలనీలోకి నీరు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటుందన్నారు. అలాగే నాలాపై అక్రమ నిర్మాణాలు ఉంటే తక్షణమే తొలగించాలని కలెక్టర్కు ఆదేశించారు. విపత్తు సమయంలో పార్టీలకు అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కంటిన్యూస్లీ వి ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ సార్. 2021లో వచ్చింది సార్ మా జిఎన్ఆర్ కాలనీ పీవీసీ న్యూస్ వస్తే సార్ అక్కడ డబుల్ స్టోర్ బిల్డింగ్ ఉంది, దాంట్లో పీఓపీ పోయింది, దాని ముందున్నటువంటి ఇల్లు కూడా కంప్లీట్ ఏసీ వరకు పోయింది సార్. సో మనం ఈ కాలనీలో ఉన్నటువంటి ఆల్ హౌసెస్ ని ఎంత లాస్ అయినామో మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు సార్. ప్రతి ఇంట్లో ఆనాడు 2001 నాడు మాక్సిమం డామేజ్ అయింది సార్, లక్షలలో లాస్ అయ్యారు, ప్రతిదీ కూడా లాస్ అయ్యారు. అయితే సార్ ఆనాటి నుంచి 22లో వచ్చింది, 23లో వచ్చింది. దిస్ ఇయర్ ఏంటంటే సార్ మనకు అన్ని పర్ఫెక్ట్ గా ప్రభుత్వ ఆదేశాలు అదే విధంగా ఉన్నాయి. సిఎస్ నుంచి కానీ సీఎం గారి నుంచి కానీ మేము గత 3 రోజుల నుంచి అవన్నీ కూడా ఆల్ కలెక్టర్స్ ని కూడా అలర్ట్ చేసి ఎలాంటి ఇబ్బందులు కావద్దని చెప్పి ఈ పర్ఫెక్ట్ ఈ ప్లానింగ్ గా కొన్నా నుంచి కానీ ఎస్ఆర్ఎస్ నుంచి కానీ వచ్చి కోఆర్డినేట్ చేస్తూ ఆ వాటర్ రిలీజ్ చేయడం వల్ల మేము ఇప్పుడు సేఫ్ సైడ్ అక్కడ 2 days అక్కడ ఆల్ ఫోర్స్ లో మేము హాయిగా ఉన్నాం సార్. మాకు ఎలాంటి నష్టం జరగలేదు దిస్ ఇయర్, ఎందుకంటే వాటర్ ఈ కాలనీకి రాలేదు. బట్ ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్ లో రాదని మేనేజ్మెంట్ చేస్తే సరిపోతుందని అనుకోవడానికి లేదు సార్. ఎందుకంటే 21 ఎక్స్పీరియన్స్ ఉంది, 22 ఎక్స్పీరియన్స్ ఉంది, 23 ఎక్స్పీరియన్స్ ఉంది. వాటర్ అంతా కూడా నిర్మల్ని ఇక్కడికి డైవర్ట్ అయ్యి దాని నుంచి ఇట్లా అది పెరిగిపోగానే మేము అటు నుంచి వెళ్ళలేకపోతున్నాం. సో అట్నే ఉంటే మేము వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది సార్. అయితే అదొకటి మాకు ఫస్ట్ అది కొంచెం వైడన్ చేసేసి అది ప్రతిసారి ఇట్లానే నష్టపోడు, కొన్ని లక్షలలో నష్టపోయింది. 4 years నుంచి ఇప్పుడు ఫస్ట్ లో మాకు 25,000 ఇస్తామని అన్నారు, ప్రతి దానికి ఇంట్లో కొన్ని ఐటమ్స్ ఇస్తామన్నారు. ఏ పరిహారం కూడా మాకు జరగాలి. వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుస్తా ఉన్న సందర్భం, చాలా ప్రాంతాల్లో రాష్ట్రంలో వరదలు రావటం, ముందస్తు చర్యల భాగంలో ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు గట్టిగా చేపట్టాలని ఆలోచన మేరకు ప్రాణ నష్టం కావద్దు, ఆస్తి నష్టం కావద్దు, ఏ విధమైన నష్టం సామాన్య ప్రజానికానికి కావద్దని ఎప్పుడైతే వర్షాభావ సూచన వచ్చిందో ఆ సూచన మేరకు మీ నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు కూడా ముఖ్యమంత్రి గారు నేరుగా, చీఫ్ సెక్రటరీ గారు నేరుగా మాట్లాడి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పటం, మరి వారు కూడా వెంటనే ఒక కార్యాచరణ తీసుకొని ముందస్తు జాగ్రత్తలు ఈరోజు మీ జిఎన్ఆర్ కాలనీ కానీ లేకుంటే జిల్లాలో ఉన్న గోదావరి నది పరిహారిక ప్రాంతానికి సంబంధించిన గ్రామాలకు సంబంధించి కూడా మొత్తం యావత్ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి పనిచేస్తూ వస్తా ఉన్న సందర్భంలో నిన్న మేము కూడా నిర్మల్ జిల్లాకు రావటం, కడెం ప్రాజెక్టును సందర్శించటం, నేను అక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా ఈరోజు నిర్మల్ వచ్చాం. ఈ గౌరవ శాసనసభ్యులు మా సోదరులు మహేశ్వర్ రెడ్డి గారు,